ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ శుభాభివందనాలు. దేవుని వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనము. ఈ సంవత్సరంలో మనకు చేసిన ఉపకారములు ఎన్నో ఉన్నాయి. మరవకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము జీవముతో ఉన్నామంటే ఆయన కృప, మనకు మంచిగా ఆరోగ్యం ఉందంటే ఆయన కృప, ఏదైనా వ్యాధిలో ఉన్నప్పుడు ఆయన మనకు ఆరోగ్యాన్ని దయచేసినాడంటే ఆయన చేసిన ఉపకారము. ఆమేన్, స్తోత్రం. మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆయన మనల్ని కాపాడినందుకు ఆయన కృప, ఆయన ఉపకారము. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఈ సంవత్సరంలో ఎన్నో ఉపకారాలు చేసి ఉండొచ్చు మన జీవితాల్లో. ఆయనకు మరువకుండా ఒకే ఒక రోజు ఉంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులతో హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేసిన ఉపకారములు ఒక్కొక్కటి మీ డైరీలో రాసి పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేసిన ఉపకారాలని హృదయం నుండి కృతజ్ఞతాస్తుతులు చెప్తే మన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య చేసిన ఉపకారాలు మరవద్దండి. ఆయన చేసిన ఉపకారములు తలచి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఈ ఉదయకాలంన ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను కృతజ్ఞతాస్తుతులతో స్తుతించండి. ఆయన నామం మహిమపరచాలి. యేసయ్యా, నీ నామం మహిమ పొందాలి. యేసయ్యా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులు అప్పగిస్తున్నాను తండ్రి. చిన్నపిల్లల్ని, యవ్వనస్తులు, పెద్దవారిని అందరినీ కాపాడినందుకు నీకు స్తోత్రం యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. పాపంలో నుండి రక్షించిన దేవా స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని హత్తుకునే దేవుడువయ్యా, మమ్మల్ని చేరదీసుకునే దేవుడువయ్యా, స్తోత్రం. యేసయ్యా, ఈ ఉదయకాలంలో ఎంతోమంది యేసయ్యా రక్షణ పొందలేక పాపపు ఊబిలో బ్రతుకుతున్నారు. యేసయ్యా, వాళ్ళందరినీ రక్షించండి. వాళ్ళందరూ నీ నామాన్ని ఎరగాలి, రక్షణ పొందాలి. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క కళ్ళు తెరవాలి యేసయ్యా, రక్షణ పొందాలి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక.